దగ్గర ఒక 60,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది, 55,000 రూపాయలు అదనంగా అవుతుంది, మేమే ఖర్చు పెడతాం. మీకు మిగిలిన కరెంటు మాకు ఇస్తారు. ఆ కరెంటు నెల వారీగా లెక్కేసుకొని మీకు చెప్తాం ముందుగా ఇంత వచ్చిందని. దానిపైన 3 ఏళ్ళు 4 ఏళ్లలో మీ అప్పు తీరిపోతుంది. ప్రస్తుతం ఉచితంగా కరెంటు వస్తుంది. 3-4 ఏళ్ల తర్వాత మీకు అదనపు ఆదాయం వస్తుంది. మళ్ళీ దాని మీద మీ డబ్బులు ఒక్క పైసా లేకుండా మీకు అదనపు ఆదాయం వచ్చే విధంగా చేస్తాం. ఇది చేసుకుంటే మీకు కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. ఇండ్లకు కానీ పంప్ సెట్లకు కానీ కడాన మీ ఇంట్లోనే మోటార్ బైకులు ఉంటే మోటార్ బైకులు పెట్టుకోండి, సైకిళ్ళు పెట్టుకోండి, ఆటోలు పెట్టుకోండి, కార్లు పెట్టుకోండి. మీ ఇంటి దగ్గరనే ఛార్జ్ చేసుకునే పరిస్థితి వస్తే పెట్రోల్ డీజిల్ ఖర్చు లేకుండా ఎక్కడికి పోవాలన్నా తిరుపతి పోయి చూసుకొని మళ్ళీ హ్యాపీగా ఇంటికి వచ్చేయచ్చు. ఆ ఏర్పాటు కూడా చేస్తాం. పైసా ఖర్చు లేకుండా ఇది కూడా వస్తుంది. ఇప్పుడు కొత్తగా బ్యాటరీలు కూడా వస్తున్నాయి, స్వాపింగ్ కూడా వస్తున్నాయి. మీరు పోతూ పెట్రోల్ బంక్ దగ్గర గంటల తరబడి నిలబడుకోవాల్సిన అవసరం లేదు. ఛార్జ్ అయి ఉంటుంది. నీ బ్యాటరీ ఎక్కడిస్తావు, ఇంకో బ్యాటరీ తీసుకుంటావు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటావు. ఆ సిస్టమ్స్ వచ్చేసాయి కాబట్టి ఛార్జ్ కూడా వస్తుంది. కాబట్టి ఇది కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇది కాకుండా ఇప్పుడు గ్రీన్ వెహికల్స్ కొనుక్కుంటే 100% ఈవీ సబ్సిడీ ఇచ్చాం. మీ వెహికల్స్ కన్వర్ట్ చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. మన ఏరియాలో నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఎక్కడ కూడా పొల్యూషన్ లేకుండా, CO2 లేకుండా ప్రశాంతంగా ఉండేట్టుగా ఏర్పాటు చేయాలని నా కోరిక. రాష్ట్రాన్ని మొత్తం చేయాలి. దానికి నారావారిపల్లి క్లస్టర్ని ఒక నమూనాగా తయారు చేయాలని చెప్పి నేను ఆలోచిస్తున్నా. దీంట్లో రెండోది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దగ్గర నేచురల్ ఫార్మింగ్ కూడా వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను చూశాను ఇక్కడ ప్రకృతి సేద్యం అన్ని విధాల ఆదాయాన్ని వస్తుంది. ఇప్పుడు మనం ఒక స్టేజ్కి రీచ్ అయ్యాము. నేనే ప్రారంభించాను. దేశంలోనే ప్రపంచంలోనే నేచురల్ ఫార్మింగ్ అనేది ఎక్కడ కూడా మందులు కొట్టకుండా వ్యవసాయం చేయడం. దీనికి ఎప్పుడో నేను శ్రీకారం చుట్టాను. 5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. బట్ దాన్ని ఎవరు చంపలేకపోయారు. ఇప్పుడు మీకు ఏమైందంటే సర్టిఫికేషన్ చేసేస్తున్నారు. ఏజెన్సీలు వచ్చాయి. మీరు పండించిన పంట నేచురల్ పంటగా ఉందా లేదా అని సర్టిఫికేషన్ చేస్తారు ప్రోడక్ట్ చూసి. రెండోది, మీ పొలంలో పండించిన పంటని ట్రేసబిలిటీ అంటే నేను భోంచేసేటప్పుడు ఎక్కడి నుంచి ఫుడ్ వచ్చిందో చూసుకునే ఏర్పాటు వచ్చింది ఇప్పుడు. అంటే దాని మీద హిస్టరీ అంతా వస్తుంది. QR కోడ్ కొట్టేస్తే దాని హిస్టరీ మొత్తం చూసుకోవచ్చు. పలానా రైతు పలానా సర్వే నెంబర్లో ఈ పంట పండించాడు, ఇది ఏమాత్రం వేయలేదు, దీనికి సర్టిఫికేషన్ కూడా ఉందంటే అతను సేఫ్గా నేచురల్ ఫార్మింగ్ వచ్చింది కాబట్టి తింటే ఆరోగ్యం బాగుంటుందని హ్యాపీగా తినే పరిస్థితి వస్తుంది. లాట్ ఆఫ్ డిమాండ్. ప్రపంచమంతా కూడా ప్రకృతి సేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. మన ఏరియాలో నేనేం చెప్పానంటే మొత్తం మైక్రో ఇరిగేషన్ అది కూడా 5 ఏళ్ళు పడకేసింది. ఇప్పుడు అందరికీ ఏమంటున్నా 90% కదా మన సబ్సిడీ 90% సబ్సిడీ ఇచ్చేస్తున్నాం. అందరిని పెట్టుకోమంటున్నాం. అందరూ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీరు పళ్ళ తోట వేయండి, మ్యాంగో వేసుకోండి. ఇప్పుడు మొత్తం వ్యవసాయం మారిపోయింది. మొన్న నేను చిత్తూరు జిల్లాలో రివ్యూ చేశాను. ఒకప్పుడు వ్యవసాయ రంగంలో ఎక్కువ వరి, చెరుకు లేదంటే ఇలాంటి పంటలు ఎక్కువ వేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో మొత్తం హార్టికల్చర్కి వెళ్ళిపోయారు. పండ్ల తోటలు, పూలు, కూరగాయలు, సెరికల్చర్ వీటికి వెళ్ళిపోయారు. 18% GSDPలో హార్టికల్చర్ వచ్చింది, 18% డైరీ వచ్చింది. అంటే డైరీ వల్ల రాష్ట్రంలో అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే మీరు ఆదాయం వచ్చేది ప్రజలకి డైరీలో వస్తుంది, వ్యవసాయంలో 2% వస్తుంది. అంటే వరి కానీ చెరుకు కానీ ఇలాంటి పంటలంతా 2% వస్తుంది. ఈ రెంట్లోనే 36-37% వస్తుంది. కడవన్నీ ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్ అవన్నీ వస్తాయి. ఇక్కడికి మీరు ఎందుకు ఆ మాట నేను వాడుతున్నానంటే రాను రాను వ్యవసాయంలో పెనుమార్పులు వస్తున్నాయి. డైరీ సెక్టర్ వల్ల 15 రోజులకు ఒకసారి మనకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఫుడ్ హ్యాబిట్స్ మొత్తం మారిపోయినాయి. దీనివల్ల మొత్తం ఎక్కడికక్కడ మీరు చూస్తే పెద్ద ఎత్తున పళ్ళు, కూరగాయలు వీటికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. అది కూడా ప్రకృతి సేద్యానికి పోతే 30-40% అదనపు ఆదాయం వస్తుంది. ఖర్చు చాలా తగ్గే పరిస్థితి వస్తుంది. మీరు ఎవరైతే దీన్ని కూడా నేను చూశాను, నిన్నే ఇచ్చాను.
ఏవైతే డ్రిప్ ఇరిగేషన్ పెట్టిన తర్వాత మీరేసే నేచురల్ ఫార్మింగ్కి అవసరమైనట్టు కూడా ఆ డ్రిప్లోనే కలిపేసేయచ్చు. కలిపేస్తే మొక్క ఎక్కడుంటే ఏళ్ళు ఎక్కడుంటే అక్కడికే అవి వెళ్తాయి. మీరు వేసేది కూడా వేస్ట్ కాదు. రెండోది, ఇంకొక పక్కన మీరు చూస్తే కొన్ని టెక్నాలజీస్ చాలా వచ్చేసాయి. డ్రోన్ పంపిస్తే లేదంటే సెల్ ఫోన్లో ఒకసారి టెస్ట్ చేస్తే పెస్ట్ ఉందో లేదో చూసుకోవచ్చు. మనం మ్యాంగో వేస్తున్నాం, ఒక్కొక్క సంవత్సరం పంటే రావడం లేదు. ఆ తెగులు రావడం కానీ ఇంకోటి కానీ వీటితో మొత్తం పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పామాయిల్ ఉంది. పామాయిల్ ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ వాళ్ళందరూ చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఇన్ని వేల ఎకరాలు ఒక ఫ్యాక్టరీకి ఇస్తాం. వాళ్ళు మోడర్నైజేషన్ తీసుకొస్తున్నారు, డ్రిప్ ఇరిగేషన్ పెడుతున్నారు, ఒక డ్రోన్ పెడుతున్నారు. ఆ డ్రోన్ పైన ఎక్కడేస్తే ఏ చెట్టు అన్హెల్తీగా ఉందో అనారోగ్యంగా ఉందో ఆ డ్రోన్ ఐడెంటిఫై చేస్తే ఆ చెట్టు దగ్గరికి టీమును పంపించి ఆ చెట్టునే మళ్ళీ రెక్టిఫై చేస్తారు. ఆ టెక్నాలజీస్ వచ్చేసాయి. అంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి దానికి చేసే విధంగా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది నేను కూడా ఇక్కడ డ్రోన్స్ ని కూడా ఇప్పుడు పెడతాను. ఈ సెంటర్లో పెట్టి టెక్నాలజీ కూడా ఇస్తాం. ఒక్కసారి నెలకొక్కసారి 2 నెలలకొక్కసారి మ్యాంగో ట్రీస్ అన్ని చూస్తే ఏ చెట్టుకు ఎలాంటి డిసీజ్ ఉందో చూసుకున్న తర్వాత ఆ చెట్టుని కరెక్ట్ చేసి దానికి మందేసే పరిస్థితి వస్తుంది. దాన్ని కరెక్ట్ చేస్తాం. దానివల్ల మీకు పంట ఏమాత్రం దిగుబడి తగ్గకుండా రైతుకు నష్టం లేకుండా వచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా శ్రీకారం అన్ని పంటలకు అది చేద్దాం. డ్రోన్స్ కూడా విరివిరిగా ఉపయోగిద్దాం. మనం ఉపయోగించి మోడర్నైజేషన్కి వెళ్దాం. ఇంకొక పక్కన క్యాటిల్ షెడ్స్ అందరికీ, ఇక్కడ పశువులు ఉండే వాళ్ళందరికీ క్యాటిల్ షెడ్లు ఇస్తాం. దానివల్ల ఈల్డ్ పెరుగుతుంది, మన పశువులన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఎంతమంది ఉంటే అంతమందికి రాబోయే రోజులు ఇస్తాం. కొత్తగా వస్తే మళ్ళీ ఇస్తాం. ఫాడర్ డెవలప్మెంట్ కూడా చేస్తాం. గడ్డి కూడా డెవలప్మెంట్ చేసి కాస్ట్ ఎఫెక్టివ్గా, ఇప్పుడు ఒకసారి రైతే పోయి కట్ చేసుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది. అవసరమైతే ఒక సొసైటీ మరి పెట్టి ఒక వ్యక్తిని పెట్టేస్తే కట్ చేయడం, కటింగ్ మిషన్ పెట్టి చాపర్ పెట్టి పీసెస్ చేయడం, నేరుగా ఇంటి దగ్గరనే వాళ్ళ క్యాటిల్ షెడ్ దగ్గరనే డెలివరీ చేసే పరిస్థితి వస్తుంది. కాస్ట్ ఎఫెక్టివ్ ఫాడర్ మేనేజ్మెంట్, గడ్డి నెట్ మేనేజ్ చేయాలని చూస్తాం. ఎక్కువ పాలు రావడానికి కూడా ఏం చేయాలని కూడా వర్కౌట్ చేసి ఆప్టిమంగా మనకు నష్టం లేకుండా డైరీలో కూడా ఆదాయం పెంచి పేదవాళ్ళకి పెద్ద ఆదాయం వచ్చే డైరీ వల్ల వస్తుంది. ఇది కూడా చేస్తాం. మన ఏరియాలో కూడా చూస్తే 15 డేస్కి ఒకసారి జీతం మారికి ఒక 5,000, 10,000 రూపాయల ఆదాయం డైరీలో వస్తూ ఉంది. ఇట్ ఈస్ ఎ బిగ్ ఇన్కమ్. దీన్ని ఇంకా పెంచడానికి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకొక పక్కన మొత్తం మన కాన్స్టిట్యున్సీ మొత్తం మనం ఈ ప్రాంతంలో డ్రైనేజ్ అండ్ స్ట్రీట్ లైట్స్, మొత్తం స్ట్రీట్ లైట్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం. డ్రైన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఇప్పుడుండే డ్రైన్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, బాగుండేటి కూడా మీరు కొట్టేస్తున్నారని. అలాంటి చేయొద్దండి, సైంటిఫిక్గా చేయండి. అనవసరంగా మళ్ళా సిమెంట్ రోడ్లు వేయడం కొట్టడం కాకుండా సైంటిఫిక్గా అవన్నీ కట్ చేసి ఏ విధంగా చేయాలనో సైంటిఫిక్గా చేయండి. చేసి నాకు ఇది మోడల్ కింద తయారు చేయండి. రాష్ట్రం మొత్తం అదే మోడల్ ఫాలో అవుతుంది. ఎక్కడ కూడా మీరు మళ్ళా నేను పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుంటాను ఎప్పటికప్పుడు. బీ క్లియర్ ఆన్ దాట్. ఇక్కడికి వచ్చినప్పుడు రైస్ కార్డ్స్ ఒక 41 మందికి లేవన్నారు, అవి కూడా ఇచ్చేయమంటాను. ఆధార్ కార్డ్స్, ఆధార్ అథెంటికేషన్ 61 మంది చేయలేదన్నారు, అది కూడా చేయమంటాను. భవిష్యత్తులో ఈ నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్, లేకుంటే డెత్ సర్టిఫికేట్, అడంగల్ ఇవన్నీ ఉన్నాయి. రేపు 18 నేను ఓపెన్ చేస్తున్నాను. ఒక వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నా. మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఆటోమేటిక్గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ ఇచ్చేస్తాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. టు స్టార్ట్ విత్ 150 సర్వీసులు ఇస్తాం. ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం. ఫైనల్గా ఎక్కడ ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తూ ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు అది కూడా చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా, కొంచెం టైం పడుతుంది. మీరు రాయలేకపోతే మాటల్లో చెప్పినా మీ మాటల్నే కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్కి చెప్పి ఆ పని చేసి మళ్ళీ మీకు వాయిస్లో కావాలంటే వాయిస్, ఆర్ అదర్వైజ్ టెక్స్ట్లో కావాలంటే టెక్స్ట్, లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే
కామన్ మ్యాన్ కూడా టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవడానికి శ్రీకారం చుడతాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు సెల్ ఫోన్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎన్పిసి ఉంది, అంటే నేషనల్ పేమెంట్స్ గేట్వే ఉంది. అందరి అకౌంట్లు దాంట్లో ఉంటాయి. నేను ఏదైనా గవర్నమెంట్ నుంచి పంపించాలంటే డబ్బులు నేరుగా మీ అకౌంట్కి పంపించే పరిస్థితి వస్తుంది. రెండోది, అందరికి ఆధార్ ఉంది. ఇంత మునుపంతా మనం ఆధార్ లేదు కాబట్టి మోసం చేసేవాళ్ళం. ఇప్పుడు మీరు ఆధార్ అంటేనే మీ ఫోటో ఉంటేనే, ఫింగర్ ప్రింట్ పెడితేనే అది పాస్ అవుతుంది. మూడోది, ఇప్పుడు పెన్షన్ కూడా ఎక్కడంటే ఇక్కడ ఇవ్వడానికి వీలు లేదు. మీ పెన్షన్ ఇచ్చేటప్పుడే ఎక్కడ నిలబడుకొని ఇస్తున్నాడో నేను చూస్తాను. ఇప్పుడు ఆధార్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఐడెంటిటీ. మీరు ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇల్లు కూడా చేస్తున్నాం. ఒక ఇంటికి 2-3 ఉన్నారా, 5 మంది ఉన్నారా, తల్లి, తండ్రి, కొడుకులు, కోడలు, లేకుంటే పిల్లలు, అందరినీ కూడా ఒక ఫ్యామిలీ కింద తీసుకొస్తాం. రెండోది, ఇప్పుడు 2000 ఇండ్లు ఉన్నాయనుకోండి. ఇక్కడ 2000 ఇండ్లు జియో ట్యాగింగ్ చేశాను. రేపు రాబోయే రోజుల్లో ఏదైనా ఆపద వస్తే, లేకపోతే నేను హుషారుగా చేయాలనుకుంటే నెక్స్ట్ సంవత్సరం సంక్రాంతికి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ పంపించాలంటే ఒక స్వీట్ పాకెట్ ఒకటి నిద్రలేసి డ్రోన్ ద్వారా మీ మిద్ది పైన, మీ ఇంటి పైన వేసి నీకు మెసేజ్ పెడతాం. సెల్ ఫోన్లో మెసేజ్ వస్తుంది, మిద్ది పైకి పోతే మీకు స్వీట్ పాకెట్ డ్రాప్ చేసి వెళ్తుంది. అలాంటి సిస్టమ్స్ వచ్చేసాయి. ఇంక ఇలాంటివన్నీ ఉపయోగించుకోగలిగితే రేపు రాబోయే రోజుల్లో ఎక్కడ ఫ్రాడ్ అనే మాట లేకుండా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దానిపైన ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక యూనిట్గా, వ్యక్తిని ఒక యూనిట్గా చేసుకుని ఇవన్నీ చేస్తాం. ఇక్కడికి వచ్చే కొందికి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇక్కడే మీరు చూశారు, ఈ 5,000 మందికి దీన్ని ఇంకా స్ట్రీమ్లైన్ చేస్తాం. పేషెంట్లకు భోజనం లేదన్నారు, ఇప్పటి నుంచి పేషెంట్లు కూడా భోజనం ఏర్పాటు చేసే బాధ్యత అది కూడా ఏర్పాటు చేస్తాం. ఎవరైనా వచ్చినప్పుడు మధ్యాహ్నం ఇక్కడికి వస్తే వాళ్ళకు కూడా భోజనం పెట్టే ఏర్పాటు, ఎవరు వచ్చినా భోంచేసి ఇండ్లకి వెళ్లే పరిస్థితి తీసుకొస్తాం. దానికి కూడా శ్రీకారం చుడతాం. ఇంకొక పక్కన మీరు చూస్తే రోడ్స్ అన్నీ కూడా రంగంపేట నుంచి భీమవరం వరకు, భీమవరం నుంచి పైకి మంగళంపేట వరకు మొత్తం ఒక 8 కోట్లు అవుతాయి. ఆ 8 కోట్లు పెట్టి అన్ని రోడ్లు పూర్తి చేస్తాం. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి సిమెంట్ రోడ్లన్నీ కూడా పూర్తి చేసేస్తాం. ఇంటి వరకు వీధికి సిమెంట్ రోడ్లు ఉంటాయి. అదే మరి ఇక్కడికి వచ్చే నేరుగా భీమవరం, మంగళంపేట ఈ రోడ్డు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. షోల్డర్స్ డెవలప్ చేయాలంటే కొంచెం డెవలప్ చేస్తాం. అవన్నీ కంప్లీట్ చేస్తాం. ఇంకొక పక్క ఎడ్యుకేషన్ గురించి చెప్పాను చాలా స్పష్టంగా మీకు అందరికీ. ప్రతి ఒక్కరిని మీరు కూడా ఒక పని చేయాలి. చదువుకున్న వాళ్ళు ఆపేస్తున్నారు. గమ్మనున్నప్పుడంతా చదువుకుంటూ ఉండాలి, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి, కొత్త కొత్త విషయాలు. ఎంఏ చేశారు, బిఏలు చేశారు, బీకామ్లు చేశారు. అప్పట్లో మళ్ళీ అక్కడి నుంచి వదిలేశారు. అటు కాకుండా టెక్నాలజీ నేర్చుకోవడం, నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవడం, ఆఫ్లైన్ ఆన్లైన్ పనిచేయడం. ఇప్పుడు కొంతమంది ఇండ్ల దగ్గర కూర్చొని పనిచేస్తున్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు. నేనేం చెప్పానంటే వర్చువల్ ఫిజికల్ వర్కింగ్ అనేది రియాలిటీ. ఇంటి దగ్గర కూర్చొని బోరు కొడతా ఉంటే ఒక కొంచెం ప్రాక్టీస్ చేసుకోగలిగితే దినానికి ఒక 3-4 గంటలు కానీ మీరు పనిచేస్తే అదనంగా ఒక 40,000 50,000 ఇంటి దగ్గర కూర్చొని సంపాదించుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి కొత్త కొత్త మోడల్స్ అన్నీ వస్తున్నాయి. అదే మరి ఇక్కడ వీలైతే ఇక్కడ రంగంపేట దగ్గర కానీ ఈ ఏరియాని 1 ఎకరా తీసుకొని ఒక ఐటీ ఒక టవర్ కట్టేస్తాం. ఇంట్లోనే కూర్చొని బోరు కొడతా ఉంటే వాళ్ళందరూ నేరుగా వచ్చి ఒక 500 మంది ఇక్కడికి వచ్చి చదువుకున్నట్టుగా పనిచేసేట్టుగా అక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తాం. వాళ్ళందరికీ స్కిల్స్, కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చినప్పుడు, కొత్త ప్రోగ్రాంలు వచ్చినప్పుడు అవన్నీ ఇస్తాం. ఇక్కడ కాకుండా అక్కడ కూడా ఒక ల్యాండ్ ఉంది, మోహన్ బాబు స్కూల్ అవతల. ఆ ల్యాండ్ కూడా తీసుకొని అవసరమైతే అక్కడ కూడా కొన్ని టవర్స్ కట్టి వర్కింగ్ స్పేస్ కింద ఐటీ కంపెనీలు తెచ్చి అక్కడ పెట్టగలిగితే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ ఇక్కడే ఉద్యోగాలు వచ్చేట్టుగా, ఇక్కడే పని చేసుకున్నట్టుగా తయారు చేస్తాం. దానివల్ల చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇది కాకుండా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెడతాం. ఇక్కడుండే పిల్లలందరికీ, చదువుకున్న వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి టెక్నాలజీ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ అవన్నీ ఇచ్చి ఇక్కడ మిమ్మల్ని పాస్ చేసి నేరుగా శ్రీ సిటీకి పంపించి అక్కడ ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాం. ఎవ్వరు కూడా అన్ఎంప్లాయిడ్గా ఉండకుండా పని కల్పించే బాధ్యత తీసుకుంటాం. ఆ ఉద్యోగాలు కూడా ఇస్తాం. రెండవది మీరు చూస్తే తిరుపతిలో బేస్ చేసుకొని ఇక్కడ
మనకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో బేస్ చేసుకుని ఒక ఇంటికి ఒక ఆంట్రప్రెన్యూర్ని తయారు చేయాలని నా ఆలోచన. మనం ఉద్యోగాలు అడగడం కాదు, మనమే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలని. ఇప్పుడు మొన్న వీళ్ళొచ్చి వెంకటపతి వీళ్ళందరూ వచ్చి ఒక FPO ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెట్టారు. మ్యాంగో ఫార్మర్స్ అంతా కలిసి ఒక 300 మంది 250 మంది. దాంట్లో ఒక ఆఫీస్ పెట్టుకోవచ్చు, ఒక 10 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. దాన్ని బైలాస్ రాసుకొని ఏ విధంగా చేయాలనో మెరుగైన ప్రైస్ ఇవ్వడం రైతులకి, దాన్ని వాల్యూ అడిషన్ కానీ ఏం చేయాలో చేయడం, అక్కడి నుంచి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్. చెట్టు ఉంది, అక్కడి నుంచి ఏ విధంగా పంట దిగుబడి పెంచాలి, బెస్ట్ ప్రాక్టీస్ ఎద్దేవాలి, పోస్ట్ హార్వెస్టింగ్ ఏ విధంగా దాన్ని హార్వెస్ట్ చేయాలి, హార్వెస్ట్ చేస్తారు దాన్ని ఏ విధంగా ప్యాకేజ్ పెట్టాలి, కోల్డ్ చైన్ పెట్టాలి. అంటే మనం ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తే దానికి రేటు కూడా అదే మరిగా వస్తుంది. అలాంటివన్నీ చేయడానికి కొంతమంది ఆంట్రప్రెన్యూర్స్ని తయారు చేస్తాం. వాళ్ళకు కావాల్సిన నాలెడ్జ్ అంతా తీసుకొస్తాం, ఫైనాన్స్ అంతా ఎట్లా మొబిలైజ్ చేయాలని చేస్తాం. వాళ్ళు నాయకత్వాన్ని ఇవ్వగలిగితే అలాంటి వాళ్ళందరినీ ఉపయోగించుకొని మీరు ఏ పని చేయగలుగుతారో, ఓసారి మీరు పెద్దవాళ్ళు అయిపోయి కొన్ని మర్చిపోయి ఉంటారు, ఇంట్లో కుర్రాళ్ళు ఉంటారు, వాళ్ళకి అప్పచెప్పండి. వాళ్ళు కూడా 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రెన్యూర్ ఏదైనా కావచ్చు, నాలెడ్జ్ ఎకానమీ కావచ్చు, వ్యవసాయ ఆధార పరిశ్రమలు కావచ్చు, లేకుంటే తిరుపతి బేస్ చేసుకొని వ్యాపారాలు చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ చేయమంటాం. నేను రాష్ట్రాన్ని ఈరోజు మనం చూస్తే ఇక్కడ చదువుకొని అమెరికాకి వెళ్ళారు. ఎన్ని సంవత్సరాలు? 25 ఏళ్ళు. రెండోది ఇక్కడి నుంచి చదువుకొని అమెరికాకి వెళ్ళి అమెరికాలో వీళ్ళంతా అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $60,000 అయితే ఇక్కడ చదువుకున్న తెలుగు పిల్లల ఆదాయం $1,20,000 సంపాదిస్తున్నారు. వాళ్ళకంటే డబుల్గా సంపాదిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఆంట్రప్రెన్యూర్స్ అయిపోయారు. ఒకరు ఒక పెట్రోల్ బంక్ పెడుతున్నాడు, ఇంకొక 3 పెట్రోల్ బంకులు పెడుతున్నాడు, దానికి ఒక CEOని పెడుతున్నాడు, అక్కడి నుంచి ఒక హోటల్ పెడుతున్నాడు, ఇంకో 4 హోటల్ పెడుతున్నాడు. ఇట్లా అమెరికాలో కానీ అన్ని దేశాల్లో మన వాళ్ళు ఆంట్రప్రెన్యూర్స్గా తయారైపోయే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ బోర్డు పెడుతున్నా, జోన్స్ 5 పెడుతున్నా. రతన్ టాటా కూడా మీరు చూస్తే ఆయన కూడా వచ్చినప్పుడు ఇంత తెలివితేటలు ఉంటాయనుకోలేదు. ఒక ఎంపైర్ని క్రియేట్ చేశాడు, నీతి నిజాయితీగా పనిచేసి ఎంపైర్ క్రియేట్ చేశాడు. ఆయన స్ఫూర్తితో ఇది పెట్టాను. తిరుపతి రేణిగుంట్లని నిన్నే కలెక్టర్ చెప్పి ఫైనలైజ్ చేశాను. ఒక 10 ఎకరాల ల్యాండ్లో ఇన్నోవేషన్ హబ్ పెట్టి పారిశ్రామికవేత్తలను పెట్టి తిరుపతి జిల్లా మొత్తం ఇండస్ట్రియలైజేషన్ చేయడమే కాకుండా ఈ జిల్లాలో ఉండే యువతని పారిశ్రామికవేత్తలుగా ఆంట్రప్రెన్యూర్స్గా తయారు చేయడం నేను ఒక పద్ధతి పెట్టుకున్నా. అది కూడా తయారు చేస్తాను. ఎంతమంది వీలైతే అంతమంది ప్రమోట్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడే పుట్టాను, మీదోనే తిరిగాను. ఈరోజు నాకు అవకాశం వచ్చి 78లో ఎమ్మెల్యే అయ్యాను. రేపటికి 50 ఏళ్ళు అవుతుంది. ఎమ్మెల్యే 50 ఏళ్ళు, ఇంకొక 3 ఏళ్లలో. అక్కడి నుంచి ముఖ్యమంత్రి అయ్యాను, 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను. అంటే మనకు వాళ్ళకందరికీ తెలివితేటలు లేవని కాదు, నాకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు పోతూ వచ్చాను. స్ట్రగుల్ చేస్తూనే ఉన్నా. అది అందరం కానీ చేయగలిగితే మనం అనుకున్న లక్ష్యాలని నెరవేర్చుకునే పరిస్థితి వస్తుంది. నేను ఇక్కడుండే మన ఏరియాలో శ్రీ సిటీ ఆధ్వర్యంలో 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రెన్యూర్, దానికి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తయారు చేస్తాం. ప్రాజెక్ట్ ఎట్ చేయాలని చెప్తాం. మీ ఆలోచనలకు మీకు మెంటరింగ్ చేయమంటాం. వెంచర్ క్యాపిటల్ తీసుకొస్తాం. ఒక 50 లక్షలు ఖర్చు అవుతుంది, మీరు పెట్టలేరు. ఒక 10 లక్షలు వెంచర్ క్యాపిటల్ ద్వారా తెస్తాం, మీరు కొంత పెట్టుకుంటారు, చేసుకుంటారు. ఇట్లా వేరియస్ మోడల్స్ అన్ని వర్కౌట్ చేసి ఈ ప్రాంతంలో ఎంతమందిని వీలైతే అంతమందిని ఆంట్రప్రెన్యూర్స్గా తయారు చేసే బాధ్యత కూడా తీసుకుంటా. సంపద సృష్టించే బాధ్యత మనందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు కేర్ అండ్ గ్రో అని చెప్పాను. ఒక యాప్ ద్వారా చిన్న పిల్లలందరూ ఇన్యాక్టివ్గా ఉంటే దీనివల్ల అందరూ కూడా యాక్టివ్గా తయారు చేసి డిఫెక్ట్స్ అన్ని కరెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. కూడా చేస్తాం. 3 ఆటోలను పెట్టి చెత్తంతా కలెక్ట్ చేసి కాంపోస్ట్గా కన్వర్ట్ చేసి ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత కూడా తీసుకొస్తాం. అన్నీ కూడా ఇంట్లో ఉండే చెత్త రోడ్డు మీద పారేసి మళ్ళా ఏదో తగలబెట్టడం లేకుంటే రోడ్డు మీద ఎగరతా ఉండడం కాకుండా
పరిశుభ్రమైన ప్రాంతంగా ఈ ప్రాంతానికి వస్తే రేపు రాబోయే రోజు నేను ఆలోచించేది కళ్యాణ్ డ్యామ్ను కూడా ఒక టూరిజం స్పాట్గా తయారు చేయాలని, మంచి గార్డెన్స్ అవన్నీ పెట్టి ఒక మంచి టూరిజం స్పాట్గా తయారు చేయాలని. అదే సమయంలో నేచురల్ ఫార్మింగ్ కూడా మీరు చేస్తే ఇక్కడ కొంతమంది టూరిస్ట్ చేసి చూసేట్టుగా, ఇప్పుడు ప్రపంచంలో మనం ఒకసారి పోతూ ఉంటాం, పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారు, ఏంటని పోతే వాళ్ళ అక్కడుండే అగ్రికల్చర్ చూడడానికి మనుషులు వస్తారు. ఇది అట్ట కాదు, ప్రకృతి సేద్యం, ఆరోగ్యకరంగా ఉండే వ్యవసాయం, దాన్ని చూడడానికి వచ్చే పరిస్థితి వస్తుంది. అవి కూడా మనం ఎట్ట చేయాలనో వర్కౌట్ చేస్తాం. 100% మీరు అందరూ ముందుకు వస్తే ZBNFకి వెళ్తాం, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. అది మ్యాంగో కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇంకొక పక్కన మ్యాంగో గార్డెన్లో కూడా ఇంటర్ కల్టివేషన్ చేయొచ్చు. మీరు చేయలేకపోతే ఆ ఊర్లో ఉండే వాళ్ళు పెట్టుకుంటే, వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళకి ఆదాయం వస్తుంది. నేను కుప్పంలో చూశాను, 1 ఎకరా ZBNF చేస్తే 2 లక్షలు 3 లక్షల రూపాయల ఆదాయం వస్తూ ఉంది. ఒక 6-7 రకాల క్వాలిటీస్ ఇవే వెజిటబుల్స్ వేస్తున్నారు. కంటిన్యూగా వెజిటబుల్స్ వస్తూనే ఉంటాయి, హార్వెస్టింగ్ వస్తున్నాయి. దాంతో మినిమం నెలకు 30,000 ఆదాయం వస్తుంది ఉద్యోగం మారిగా. కానీ వాళ్ళు 2-3 పని చేసుకుంటున్నారు, బాగా వస్తూ ఉంది. ఇది కూడా మీరు ఆలోచిస్తే తిరుపతి ఈజ్ ఎ బిగ్ మార్కెట్ ఫర్ అస్ నేచురల్ ఫార్మింగ్కి. మీరు కానీ ఇక్కడ అవన్నీ తయారు చేస్తే తిరుపతిలో మార్కెట్లో మనం అమ్ముకోగలిగితే చాలా లాభం వస్తుంది. అయితే మీలో చాలామందికి నేను ఒకటే చెప్తున్నా, మీకు ఒక ఆలోచన ఉంటుంది, ఇవన్నీ ఎందుకు సార్ మీరు ఊరికి అనవసరంగా మాట్లాడుతున్నారు, కష్టంతో కూడింది, నాకు తలా కొద్దిగా డబ్బులు ఇచ్చి కదా, మేము అదే చేసుకుంటాం కానీ ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మీలో, డోంట్ మిస్టేక్ మీ. అది నేను ఒకరికిద్దరికి ఇవ్వగలుగుతాను, అందరికి ఇవ్వలేను. రెండోది, ఒకవేళ ఇచ్చినా అది కూడా మీరు 2వ రోజో 3వ రోజు తాగేసి లేకుంటే ఏదో చేసి అయిపోతుందరికి మళ్ళీ మామూలుగానే ఉంటారు. అది నాకు ఇష్టం లేదు. నా వల్ల అయినంత వరకు నేను హెల్పింగ్ హ్యాండ్ ఇస్తూనే ఉన్నా. చదివించాలని చదివిస్తున్నాం, ఉద్యోగం కావాలని చెప్తూనే ఉన్నాం, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మీకోసం ఆలోచిస్తూనే ఉన్నాను. ఉపయోగించుకున్న వాళ్ళు ఉపయోగించుకున్నారు, నా ఆలోచనలు ఉపయోగించుకుని చాలామంది పైకి వచ్చారు. నేను చేయూతనిస్తే కొంతమంది పైకి వచ్చారు. అట్లా ఇక్కడే కాదు, హైదరాబాద్లో కొన్ని లక్షల మంది కోటీశ్వరులు అయ్యారంటే ఆ రోజు నేను చూపించిన విజన్ అది. ఒక ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఒక ఐటీ కావచ్చు, ఒక విమానాశ్రయం కావచ్చు, ఏదైనా కానీ. అది కూడా మీరు తిరుపతి ఇప్పుడు రాబోయే రోజులు రంగంపేట వరకు తిరుపతి కలిసిపోతుంది. బీ క్లియర్. నేను ఒకటే ప్లాన్ చేస్తున్నాను, కళ్యాణ్ డ్యామ్ దగ్గర నుంచి నేరుగా ఐతేపల్లికి ఒక రోడ్డు వేయడం, ఐతేపల్లి నుంచి రామచంద్రాపురం ఒక ప్యారలల్ రోడ్డు తీసుకెళ్లడం, అక్కడి నుంచి వడమాలపేటకి వెళ్ళడం, అక్కడి నుంచి నేరుగా పాపానాయుడుపేట ఈ పక్కన తీసుకొని నేరుగా వరదయ్యపాలెం ఆ సైడ్ వెళ్ళడం. అది నేరుగా శ్రీ సిటీ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ రేణిగుంట నుంచి మళ్ళీ ఈ రోడ్ నేరుగా రేణిగుంటకు పోతుంది, మార్చారు. మళ్ళా నేను మాట్లాడుతున్నా, అది నేరుగా కపిల్ తీర్థం పోయి, కపిల్ తీర్థం నుంచి నేరుగా కరకంబాడికి పోయి, కరకంబాడి నుంచి రేణిగుంటకు వచ్చి, రేణిగుంట నుంచి వడమాలపేటకు పోయి, వడమాలపేట నుంచి మళ్ళా చంద్రగిరికి వచ్చి మళ్ళా కళ్యాణ్ డ్యామ్కి వచ్చేస్తుంది. ఈ రోడ్ వేస్తే ఇది తిరుపతి డెవలప్మెంట్. దీనికి ఒక ప్రణాళిక తయారు చేస్తాను. తయారు చేస్తే మీకు రోడ్లు వేస్తాం, అవిలాల ట్యాంక్ ఉంది డెవలప్ చేస్తాం, తిరుపతి జూ ఉంది బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం, కాణిపాకం కాళాస్త్రి ఉంది 2 టెంపుల్స్ డెవలప్ చేస్తాం, తలకోన ఉంది వాటర్ ఫాల్స్ డెవలప్ చేస్తాం. టూరిజాన్ని భవిష్యత్తులో టూరిజానికి చాలా డిమాండ్ ఉంటుంది, అవి కూడా వీలో పెట్టుకొని చేస్తాం. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఇందులో మీకు ఎలాంటి అవకాశాలు వస్తాయో ఆ అవకాశాలు మీరు అందిపుచ్చుకోవాలి. నేను ఇప్పుడు చెప్పేసి వెళ్ళిపోతున్నాను, మీరు ఇంట్లో పడుకొని నిద్రపోతే మళ్ళీ మర్చిపోతారు. ఓకే, ఇవన్నీ జరుగుతున్నాయి, నేను ఏ విధంగా దీంట్లో ఫిట్ ఇన్ అవుతాను, నేను ఏం చేసుకుంటే నాకు ఆదాయం వస్తుంది, నా వ్యవసాయంలో ఆదాయం వస్తుందా, ఇంకోటి ఆదాయం వస్తుందా, ఏది ఆదాయం వస్తుందో మీరు అవన్నీ వర్కౌట్ చేసుకుంటే మంచి ఇది వస్తుంది. అది కూడా చేయాల్సింది నేను కోరుతున్నా. ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు 3311 kVA సబ్స్టేషన్ ఒకటి 5 కోట్ల రూపాయలు పెట్టి అది కూడా శాంక్షన్ చేశాం. ఇంకొక పక్కన 26 పంచాయతీరాజ్ రోడ్స్ అన్ని 3,18 లక్షలు పెట్టి అది కూడా శాంక్షన్ చేశాను. ఇవన్నీ చేస్తే శ్రీ సిటీ అయితే 1,10,00,000 పెట్టి మొత్తం దాన్ని డెవలప్ చేస్తున్నారు. మొత్తం ల్యాబ్స్ అవన్నీ కూడా అడిషనల్ అకామిడేషన్ కావాలంటే అవి కూడా చేసేస్తారు. ఇవన్నీ అయిపోతే ఒక
2-3 నెలల్లో అన్ని కంప్లీట్ చేసి నేను మళ్ళీ వచ్చే లోపల నేను చెప్పినట్టన్ని మానిటర్ చేస్తాను. నేను కూడా ఆన్లైన్లో పెట్టుకొని అట్ ఎ టైం వాచ్ చేసుకుంటూ ఉంటాను. ఎక్కడైనా సరే కలెక్టర్ మిస్టేక్ చేసి గైడ్ చేస్తాం. దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి నేను ముందుకు పోతాం. నిన్నే ఒక 15 ఆటోలు ఇచ్చాం. 15 మందికి ఇండ్లపైన సోలార్ పెట్టి ఇచ్చాం. ఆటోలు ఇచ్చాం, డబ్బులు ఇప్పించాం, సబ్సిడీ ఇచ్చాం. నెలకు 12,000, 15,000 రూపాయలు వాళ్ళకు పొదుపు అవుతుంది. మామూలుగా పెట్రోల్ డీజిల్ కంటే 15,000 అంటే ఇది అదనపు ఆదాయం. 12,000 నుంచి 15,000 అదనపు ఆదాయం వచ్చే పరిస్థితికి వస్తుంది. ఇంకో పక్కన నేను చెప్పాను డ్రిప్ ఇరిగేషన్ అని. అన్ని మీరు ఎంతమంది ముందుకు వస్తే అందరికీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాను. ఇంకొక పక్కన ఎజీ మార్ట్ అని ఒక ఆర్గనైజేషన్, వాళ్ళతో కూడా వర్కౌట్ చేశాం. నేరుగా మీ ఫేర్ ప్రైస్ షాప్, మీ షాపు కొట్టు, కిరాణా కొట్టుకి ఏ వస్తువులు కావాలన్నా ఆ వస్తువులని తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళీ దాన్ని మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత అవన్నీ ఒక లైజాన్ పెట్టుకుంటారు. అన్ని కిరాణా కొట్లన్నీ మోడర్నైజ్ చేసి దానివల్ల మీ ఆదాయం పెంచే మార్గం కూడా చూసుకుంటాం. దగ్గరగానే ఏ బ్రాండ్లు మంచి బ్రాండ్లు ఉంటే ఆ బ్రాండ్లన్నీ కూడా పెడతాం. ఇది కూడా కుప్పంలో బాగా సక్సెస్ అయింది. దీన్ని కూడా చేస్తాం. ఇట్లా వేరియస్ ఇనిషియేటివ్స్ తీసుకొని నేను ఈరోజు మీ అందరి దగ్గరికి వచ్చాను. ఒకటే నేను చెప్తున్నా, నేను చేసిన పనులన్నీ కూడా మీ ఆదాయాన్ని పెంచడం, పర్యావరణాన్ని పరిరక్షించడం. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. మనం కేశవయ్య నాయుడు గారు ఒక ఆయన ఉండేవాడు. అప్పట్లో మేము స్టూడెంట్స్. ఆయన మా దగ్గర పిటిషన్లు పెట్టించేవాళ్ళు. ఇక్కడంతా మేకలు ఉన్నాయి, వాళ్ళు వచ్చారు, ఈ ఫారెస్ట్ వాళ్ళు సరిగా చేయడం లేదు అని మా దగ్గర పిటిషన్లు పెట్టించి ఆయన పోయి సోషల్ యాక్టివిస్ట్ కింద ఫాలోఅప్ చేసేవాడు. అది నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఆయన పని అదే పని, సమాజం కోసం పనిచేసేవాడు. అప్పుడు మనందరం అనుకునే లిటిగెంట్ కాదు. ఆయన చేసింది ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి ఆయన పోరాటం చేసిన స్ఫూర్తి ఇప్పుడు కూడా జ్ఞాపకం వస్తూ ఉంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం దాన్ని గుర్తించారు. అందుకనే ప్రపంచం మొత్తం మీరు చూస్తే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా పోవడం కోసం సోలార్, విండ్ ఇలాంటి ఎనర్జీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, పంప్డ్ ఎనర్జీ, రాయలసీమలో అంటే థర్మల్ తయారు చేస్తాం. పైన నీళ్లు వదిలిపెడతాం, ఒక ట్యాంకులో ఉంటాయి, కిందకు వచ్చి కరెంట్ తయారవుతుంది, మళ్ళీ పైకి పంపిస్తాం, మళ్ళీ ఆ నీళ్లు కిందకు వస్తాయి. దీనికి ఒక 30% కరెంట్ అవుతుంది. కానీ సేమ్ వాటర్తో కరెంట్ ఉత్పత్తి చేస్తుంది. ఎండాకాలం ఎండ వచ్చినప్పుడు సోలార్ వస్తుంది, సాయంత్రం విండ్ వస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెంట్ లేనప్పుడు పంప్డ్ ఎనర్జీతో వస్తుంది. ఈ 3 కలిపితే గ్రీన్ ఎనర్జీ అవుతుంది. ఎక్కడ పొల్యూషన్ ఏ మాట లేకుండా వస్తుంది. ఎందుకంటే మనకు హైడల్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. అదే మరి థర్మల్ ఎనర్జీ వస్తుంది బొగ్గుతో, అది పొల్యూషన్. లేకపోతే ఇంకొక పక్కన మనం చూస్తే గ్యాస్తో వచ్చే ఎనర్జీ కూడా క్లీన్ ఎనర్జీ, కానీ అందుబాటులో లేదు. ఇవన్నీ ప్రపంచమంతా కూడా మార్పులు వస్తున్నాయి. దీంతో మళ్ళా గ్రీన్ హైడ్రోజన్ ప్రోడక్ట్స్ తయారు చేయబోతున్నారు. అంటే ఇప్పుడు సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ లేకుంటే కెమికల్ ఇండస్ట్రీ కూడా రేపు రాబోయే రోజులు గ్రీన్ హైడ్రోజన్తోనే ఇప్పుడు మన కెమికల్స్ అన్నీ కెమికల్ ఇండస్ట్రీ ద్వారా వచ్చేటన్నీ కలుపుతున్నాం. రేపు రాబోయే రోజు గ్రీన్ ఎనర్జీలో వచ్చేటి తీసుకుంటే ఇంకా ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది, టెంపరేచర్ తగ్గుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, టెంపరేచర్ ప్రపంచమంతా పెరిగిపోయి ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ అయ్యి కరువు, ఈ మధ్యకాలంలో అయితే క్లౌడ్ బరస్టింగ్, ఒకేది ఇక్కడ ఆకాశం బద్దలైనట్టు 30-40 సెంటీమీటర్ల వర్షపాతం ఒక గంటలో పడిపోతూ ఉంది. అదే జరిగింది మన విజయవాడలో. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక 20-30 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. మొత్తం వర్షపాతం అంతా ఉపద్రవమారిగా వచ్చింది. నీళ్లన్నీ వచ్చాయి, బుడమేరు పొంగింది, ఆ నీళ్లన్నీ విజయవాడకు వచ్చాయి. మన వాళ్ళు చేసిన తప్పులు మీరు చూస్తే బయట నీళ్లు పోనీయకుండా ఆపేశారు, ఎవరు పెట్టుకోళ్ళ ఆక్రమణ చేసేశారు. నీళ్లన్నీ ఊర్లో ఉండిపోయి 1 వారం రోజులు 10 రోజులు అయింది నాకు. అదే అమెరికాలో ఇప్పుడు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. అమెరికాలో ఒకటి ఉంది, మనం ఎలాంటి క్రైసిస్ వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి మనకుంది. దానికి కారణం మనం ఎప్పుడూ క్రైసిస్ ఉంటాయి. అమెరికాలో క్రైసిస్ తెలియదు వాళ్ళకు, వాళ్ళంతా ఆర్గనైజ్డ్గా ఉంటారు, ఎవ్రీథింగ్ సిస్టమేటిక్గా ఉంటుంది. ఒకసారి డీరైల్ అయితే వాళ్ళల్లా కాదు చేయడానికి. మొన్న నేను పోయాను, తొలి రోజు చూశాను,
అర్థం చేసుకున్నాను. అక్కడి నుంచి రాలేదు, అక్కడే బస్సు పెట్టుకున్నా, అక్కడే కూర్చున్నా. నేరుగా నేనే ఫీల్డ్కి మొదలుపెట్టాను. 10 రోజులు నేను ఫీల్డ్లోనే ఉన్నా. బురదలో దిగా, ట్రాక్టర్ ఎక్కా, ప్రొక్లైన్ ఎక్కా, మా ఆఫీసర్లు ఎక్కారు, కలెక్టర్లు ఎక్కారు, అందరిని పెట్టా. 10 రోజుల్లో మళ్ళా నార్మల్స్ తీసుకొచ్చి ఎలాంటి డిసీజ్ రాకుండా, ఇన్ఫెక్షన్ లేకుండా ప్రజల్ని కాపాడామంటే అది మన ఇండియన్స్కి ఉండే శక్తి, సామర్థ్యం. ఎలాంటి క్రైసిస్ అయినా మనం సమర్థవంతంగా ఎదుర్కొంటాం. సో ఇవి బ్రీఫ్గా నేను అందుకనే మీకు చెప్పి రేపటి నుంచి ఎమ్మెల్యే కూడా ఇక్కడ కోఆర్డినేట్ చేసుకుంటాడు. నాకు ఈ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీకోసం తీసుకొచ్చాను. బీ క్లియర్. ఏదో నాకు పని లేకుండా, లేకుంటే ఏదో నా బాధ్యతగా నేను చేయాలి కాబట్టి మొత్తం చేస్తాను. నా బాధ్యతగా చేసినప్పుడు మీ బాధ్యతగా మీరు కూడా అందిపుచ్చుకోవాలి. దీన్ని ఉపయోగించుకుంటే తర్వాత మన వాళ్ళకు ఉద్యోగాలు కానీ ఇంకా ఏదైనా ఉంటే అవన్నీ వర్కౌట్ చేస్తాం. ఈరోజు కూడా నేను వచ్చినప్పుడు చాలా కాగితాలు వచ్చాయి, అవన్నీ కూడా తీసుకుంటున్నా. ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్పాలని ఆలోచిస్తున్నా. నేను సిస్టమ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నా. టెక్నాలజీ ప్రాపర్గా ఉపయోగిస్తా. మన వాళ్ళు అడిగేటి అన్నీ కూడా నేను నెరవేర్చలేకపోవచ్చు, కానీ ఇంకా టైం పడుతుంది. మీరు చూస్తే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో నిన్న మొన్న దగ్గర 6,500 కోట్ల రూపాయలు ఒకటేసారి అందరికి రిలీజ్ చేసి స్కాలర్షిప్లు కానీ, చిన్న కాంట్రాక్టులకు కానీ, రైతులకు కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ అన్నీ రిలీజ్ చేశాం. ఇప్పుడిప్పుడే గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టే పరిస్థితికి వస్తున్నాం. ఇంకా కొంత టైం పడుతుంది. మళ్ళీ అభివృద్ధి కానీ పట్టాలు ఎక్కించగలిగితే ఇవన్నీ సాధ్యం అవుతాయి. నా బాధ్యత నేను చేస్తున్నా. కాబట్టి మిమ్మల్ని ఇక్కడ కోరేది ఏంటంటే, మీకు నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా? ఫస్ట్ అర్థమైంటే ఎంతమందికి అర్థమైంది? చేలిపైకి ఎత్తండి. ఓకే. దీనివల్ల లాభమా మీకు? మనకు చేసుకుంటామా? డెవలప్మెంట్ ఒక మోడల్గా చేస్తామా? తిరుపతికి నేను ఒకప్పుడు చిన్నప్పుడు చూసిన ఊరికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు ఇంత పచ్చగా కనపడేది కాదు. అప్పుడంతా కొండలు కూడా చూస్తే బోడి కొండల మరుగు ఉండేటి. ఇప్పుడు పచ్చగా ఉంది, కొండ కూడా పచ్చగా ఉంది, గాలి కూడా స్వచ్ఛంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కొంచెం ఇంప్రూవ్ అయ్యాం. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోదాం అందరం కలిసి. అది తీసుకుపోగలిగితే తిరుపతికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది. ఈ వ్యాలీ ఇంక పెరగదు, అటు ఇటు పెరగదు. ఈ వ్యాలీ ఇట్నే ఉంటుంది. తిరుపతి నుంచి రంగంపేట వరకు మొత్తం డెవలప్ అయినా ఇక్కడి నుంచి మన వ్యాలీ వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యాలీగా తయారవుతుంది. దీనికి కూడా మీరు అందరూ సహకరించాల్సి కోరుకుంటూ ఏం చెప్పాలనుకున్నా మైక్ డ్రిప్ ఇరిగేషన్కు 5 acres పెట్టినారు సీలింగ్. ఇప్పుడు అంటే మొత్తం 5 acres అయితే సరిపోతుంది అనుకున్నాం మేము. 10 acres కానీ పెడితే చిన్న వాళ్ళందరూ వస్తే మళ్ళీ పెద్దవాళ్ళకి మళ్ళీ పెట్టచ్చు. అది కొంచెం ఓకే, నేను ఒకసారి వర్కౌట్ చేస్తాను. 90% ఇస్తున్నాం. 90%. అది ఇప్పుడు పెద్దవాళ్ళకంతా అప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు. అది కాదు కదా, నీకు నాకు అఫోర్డబిలిటీ ఉంది కదా. అందరికీ నేను చెప్పి 10 ఎకరాల వరకు పెడితే బాగుంటుంది. ఓకే, ఒకసారి వర్కౌట్ చేయాలి, చెప్తాను, నేను మాట్లాడతాను. ఇక్కడ వరకు 10 ఎకరాలు ఇచ్చేసి అందరికీ అందరిని పెట్టేయండి. ఎంతమంది పెడతారు చూద్దాం. ఉందండి, అది కూడా ఉంది. నిన్న కూడా మాట్లాడాం, ఆ రివ్యూ చేస్తున్నాం. వీళ్ళని తొందరలో కంప్లీట్ చేస్తాం. సుబ్రహ్మణ్యం వెనక్కివ్వండి బ్రీఫ్గా, నాకు టైం మళ్ళా. మరి కిసాన్ పిఎం కిసాన్ వచ్చి 6,000 రూపాయలు ఇస్తా ఉంటారు. ఇప్పుడు 2019 నుంచి పూర్తిగా నమోదు కాలేదండి. అందుకని మీరు చెప్తే అక్కడ అవుతుందని. ఏది పిఎం కిసాన్ అవన్నీ ఇస్తున్నారు కదా, అది 2019 నుంచి నమోదు కాలేదు కొత్తవి. మళ్ళీ అదే సీల్ చేశారా? అది క్లోజ్ చేశారా? ఓపెన్ ఉందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీకు ఏమైనా ఐడియా ఉందా? ఓకే, నేను టేకప్ చేస్తాను, నేను మాట్లాడతాను. అది నేను మాట్లాడతాను. దేశానికంతా ఉపయోగపడుతుంది. కానీ వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది ఇప్పుడు డివిజన్ పెట్టేసి ఎక్కువ అడుగుతారనే ఉద్దేశంతో సీజ్ చేశారు, సీలింగ్ పెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేను ఒకసారి మాట్లాడతాను. ఐ విల్ టేక్ ఇట్ అప్. ఇంకెవరండి?
రెండోది వచ్చింది, మా ఊరంటే ఇక్కడ అనుమతి కూడా మాకు లేదు. ఇక్కడికి వస్తే మాకు ఏమాత్రం కూడా పంపిస్తామనేది కానీ మేము మాట్లాడిస్తాం పెద్ద ఆయనతో కానీ మాకు ఏది కానీ మాకు లేదు సార్. అందరితో మాట్లాడుతున్నాను కానీ సార్ అన్ని ఏరియాలు తీసుకుంటే ఒకటేసారి చేయలేమనే ఉద్దేశంతో ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద తీసుకున్నాం సార్. ఇది అవుతానే పుల్లయ్యగారిపల్లి, కొటాల ఇవన్నీ కూడా తీసుకుంటే చంద్రగిరి దాకా అవును సార్. అన్ని మొత్తం కాన్స్టిట్యూన్సీ అంతా తీసుకుంటాను, చేద్దాం. విల్ డూ ఇట్. సార్ మా పుల్లయ్య గారిపల్లిలో ఒక బాలకృష్ణ నాయుడు అని మీకు తెలుసుంటుంది సార్, కొత్తపల్లి బాలకృష్ణ నాయుడు అని. ఆయన చనిపోయినాడు, వాళ్ళ కొడుకు అనారోగ్యంలో ఉన్నాడు, వాళ్ళకి ఇల్లు లేదు సార్, పూర్తి ఇల్లు పడిపోయింది. వాళ్ళకి చిన్న సహాయం చేయమని రాసుకోండి, చేద్దాం. ఓకే బాలకృష్ణ నాయుడు మీరు ఎమ్మెల్యే చెప్పండి, నేను చేపిస్తాను. సరే థ్యాంక్స్. ఆయన భార్య పేరు రాసుకుని చేయండి సార్. ఓకే చెప్పండి, ఏదైనా ఉంటే మీ సజెషన్స్ ఉంటే చెప్పండి, లేకపోతే ఈ కాన్సెప్ట్ ని ఒకసారి పాంప్లెట్ వేసి డిస్ట్రిబ్యూట్ చేయండి. ఊరూరు డిస్ట్రిబ్యూట్ చేసి ఏమేం చేస్తున్నా వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా దీంట్లో అసోసియేట్ అవుతారు. సార్ మామిడి మానగడ్డకు దారి దగ్గర పెట్టుకోండి. మామిడి మానగడ్డకు రోడ్డు లేదు సార్, చిన్న పాటి వర్షం వస్తే కూడా కల్వర్ట్ వెళ్ళిపోతుంది సార్. ఇప్పుడు ఏమంటున్నాం, ఆ రోడ్లు ఇది కూడా వచ్చేస్తుంది, ఓకే ఆ కల్వర్ కూడా వచ్చేస్తుంది, అన్ని వచ్చేస్తాయి, ఇప్పుడు అన్ని హ్యాబిటేషన్స్ వచ్చేస్తాయి. ఓకే అండి, కూర్చో నువ్వు కూర్చోమ్మా, అందరూ ఓహోన్ మహాని. ఏపీ ఫైబర్ మనకు లేదు సార్, ఒక 3 కిలోమీటర్స్ వరకు ఉంది ఏపీ ఫైబర్ సార్. 2015లో మీరు ఏపీ ఫైబర్ పెట్టారు సార్. ఓకే, అదేంటంటే మాకు ఇంకా అవైలబుల్ రాలేదు సార్. మా విలేజ్ ఫైబర్ మీరు తీసుకోండి, ఫైబర్ గ్రిడ్ చెప్తాను. ఎవ్రీ హోమ్ కంపల్సరీగా ఎంత గిగాబిట్ కావాలనో అంత ఇస్తాం. ఎడ్యుకేషన్ అన్నిటికీ ఇండ్లకు కూడా, అవి కూడా వైఫై కూడా ఇచ్చేద్దాం, అవి కూడా పెట్టుకోండి. ఓకే, ఇమ్మీడియట్గా చేయమంటాను, అది కూడా ఒకటి దీంట్లో ఇన్క్లూడ్ చేయండి, ఫైబర్ కూడా, అది మిస్ అయ్యాం. చాలా సంతోషంగా ఉంది సార్, ఎందుకంటే ఇక్కడ స్థానికులందరినీ కూడా కూర్చొని పెట్టి మీరు డెవలప్మెంట్ విషయంలో మీరు మాట్లాడింది మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా చంద్రగిరి మండలాన్ని పూర్తిగా కూడా ఈ విధంగా చేస్తే మేము చాలా సంతోషపడతాం. అదేవిధంగా ఇది స్టెబిలైజ్ అవుతానే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న అన్ని కరెక్ట్ చేసేస్తారు, దాని తర్వాత అది కూడా తీసుకుందాం. అదేవిధంగా మాకు 30 సంవత్సరాల తర్వాత మంచి నాయకుడిని ఇచ్చినారు, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకున్నాం. మీరు కుప్పం తరహాలో డెవలప్ చేయండి, జీవితాంతం కూడా తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ చంద్రగిరిలో గెలవదు. నేను అందుకనే చెప్తున్నా, మాటల్లో కాదు, నేను కూడా నా శక్తి ఎంత ఉంటే అంత శక్తి ఉపయోగించి సంక్షేమం అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేస్తున్నా, రెండు కూడా సమాంతరంగా ముందు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నా. మొన్నే ప్రధానమంత్రి వస్తే 2 లక్షల కోట్ల రూపాయలు గ్రీన్ హైడ్రోజన్ కానీ మిగిలిన ఇండస్ట్రీస్ అన్ని ఫౌండేషన్ ఇస్తాం. ఫస్ట్ టైం చరిత్రలో ఒకేసారి 2 లక్షల కోట్లకి ఫౌండేషన్ వేయడం అనేది, అలాంటివన్నీ చేస్తున్నాం. కానీ మీరు కూడా నాయకులు అనేవాళ్ళు ప్రజలతో మమేకం కావాలి, వాళ్ళకు మంచిగా ఉండాలి, వాళ్ళ సమస్యల పరిష్కారం చేయాలి. అట్లా కాకుండా మీరు కూడా తప్పులు చేస్తే మాత్రం ప్రజలు మనతో ఉండరు. ఇది అరుదైన అవకాశం. 175 సీట్లలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిస్తే 164 సీట్లు గెలిపించడం నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. అంత నమ్మకం పెట్టుకున్నారు. నేను ఆ నమ్మకాన్ని ఇప్పుడు టెక్నాలజీ కూడా ఉపయోగించి మీరు చూస్తూ ఉంటారు. పెన్షన్ వచ్చిన రోజునే నేను మళ్ళా ఫోన్ చేసి అడుగుతున్నా, లేకపోతే ధాన్యం కొన్న రోజునే ఫోన్ చేసి అడుగుతున్నా. అదే సమయంలో అన్నా క్యాంటీన్లో భోజనం చేసే వాళ్ళకి ఫోన్ చేసి భోజనం ఎట్టుందో అని అడుగుతున్నా. ఆల్ బెనిఫిషరీస్ అందరిని అడుగుతున్నాం. రేపటి నుంచి ఇక్కడ హాస్పిటల్లో కూడా క్యూఆర్ కోడ్ పెడతాం. క్యూఆర్ కోడ్ పెడితే ఎవరైనా కంప్లైంట్ చేయాలంటే క్యూఆర్ కోడ్ కొట్టి మీ ఫోన్లో నుంచి మీరు మెసేజ్ పెడితే ఆటోమేటిక్ నాకు వస్తుంది. అది ఫీడ్బ్యాక్గా తీసుకుని కరెక్ట్ చేస్తాం. ఐవీఆర్ఎస్ ఉపయోగిస్తున్నా, క్యూఆర్ కోడ్ పెడుతున్నా, ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నా. ఇవన్నీ నేను చేస్తా ఉంటే మీరు ఎమ్మెల్యేని పొగడక్కర్లా, మిమ్మల్ని ఎమ్మెల్యే పొగడక్కర్లా, అందరం కలిసి ప్రజలతో మమేకమవుదాం. శాశ్వతంగా అధికారంలో ఉంటే ఎక్కువ ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట వాడుతున్నారంటే గుజరాత్లో ఇప్పటికి 5 సార్లు గెలిచారు. నాట్ 1 or 2 times, 5 సార్లు గెలిచారు. ఒకటే పార్టీ 5 సార్లు గెలిచింది. లేకపోతే హర్యానాలో 3 సార్లు గెలిచారు, మహారాష్ట్రలో 3 సార్లు గెలిచారు, ప్రధానమంత్రి గారు కూడా 3వసారి గెలిచారు. కాబట్టి మీరు కూడా నేను పనులు బాగా చేస్తున్నా, హైదరాబాద్ని డెవలప్ చేశా,
మిమ్మల్ని మెప్పించలేకపోయారు ఆ రోజు. ఈరోజు నెంబర్ 1 ఏదైనా ఇండియాలో నెంబర్ 1 స్టేట్ ఏదంటే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గుజరాత్ కాదు, మహారాష్ట్ర కాదు, తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చిందంటే హైదరాబాద్ వల్ల. అది ఆ రోజు నేను డెవలప్ చేశాను కాబట్టి ఈరోజు ఆ ఫలితాలు వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ ఆ రోజు మీరు గుర్తుపెట్టుకొని ఉంటే ఈరోజు ఎక్కడికో తీసుకుపోయేవాళ్ళం తెలుగు జాతిని. ఇక్కడ నేను ఇచ్చిన చేయూతను తీసుకొని తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళిపోయి ఆ దేశంలో వాళ్ళకంటే డబుల్ ఆదాయం సంపాదించేస్తున్నారు. మీరు నేను ముఖ్యమంత్రి అవుతానే మీరు కూడా ముఖ్యమంత్రులు అయిపోయినప్పుడు పెత్తనం చేస్తే మాత్రం ప్రజలంతా మనకు వ్యతిరేకం అయిపోతారు. బీ క్లియర్, అది రాకూడదు. నేను మిమ్మల్ని ఇప్పుడు కంట్రోల్ చేయాలి, మిమ్మల్ని ఫెసిలిటేట్ చేయాలి. పార్టీ కోసం పనిచేసినప్పుడు కూడా నేను క్లియర్గా ఉన్నా, ఇది పొలిటికల్ గవర్నెన్స్ అని. అందరికీ సహాయం చేసిన 3 పార్టీలకు వచ్చిన వాళ్ళు కూడా న్యాయంగా ఉంటే వాళ్ళకు కూడా సహాయం చేయాలి, చేసి డెవలప్ చేయాలి. అది కూడా చేద్దాం. కానీ మీరు కాంప్లసెన్సీ మాత్రం వద్దు. బీ క్లియర్. ఓకే సార్. ఓకే అందరూ ఓకే ఓకేమా? అయితే ఇంకా నాకు టైం తక్కువ. ఒక్క నిమిషం ఇచ్చేసి సార్, మా రంగంపేట పంచాయతీని డెవలప్మెంట్ కలిపినందుకు మా గ్రామం తరపున మేము కానీ మా పిల్లలంతా మీ జీవితాంతం మీకు రుణపడి ఉంటాం సార్. చాలా థ్యాంక్స్ సార్, ధన్యవాదాలు సార్. కానీ మా ఊర్లో మంచం మీదనే 1-3 పెన్షన్ లేకుండా ఉన్నారు సార్. అర్జీలు కూడా ఇచ్చున్నాం సార్. అది ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇచ్చేస్తాము. ఇప్పుడు 137 అవన్నీ వచ్చేస్తాయి. చేయాలని కోరుకుంటాం. అన్నీ వస్తాయి. ధన్యవాదాలు. అన్నీ వస్తాయి. ఓకే మా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.